పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. ఇక శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలలో అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ బృహత్తర లక్ష్యంతో ఇక్కడ భోజనం చేసే వారి కళ్లలో వెలకట్టలేని ఆనందం కనిపిస్తోందన్నారు. అన్నా క్యాంటీన్లో అందించే ఆహారం 5 స్టార్ హోటళ్లకు తీసిపోని నాణ్యత, పోషక విలువలతో ఉందని రామ్మోహన్ నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్లు లేకుండా చేసింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం చేయకపోయినా పేదవాడు ఆకలితో ఉండిపోకూడదు, వీలైనంత వరకు మనమే అన్నా క్యాంటీన్లు పెట్టి చేద్దామనంటే ఆ మాటని స్ఫూర్తిగా తీసుకొని చిన్నాన్న నేను కలిసి మన అన్నా క్యాంటీన్ మన దగ్గరే మన పార్టీ కార్యాలయాల్లో పెడితే ఆ కార్యక్రమం ద్వారా చాలా మందికి పొట్ట నింపే కార్యక్రమం చేశాం. ఈ రోజు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఉద్దేశంతో ఇంత బ్రహ్మాండంగా ఇప్పుడే చిన్నాన్న చెప్పారు, రాష్ట్రంలో అనేకమైనటువంటివి సిద్ధంగా ఉన్నాయి. జనవరి 1న ఒక తేదీ నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని కూడా చేయాలని. కానీ మన కొత్తమ్మ తల్లి ఆశీస్సులతో 2 నెలల ముందే మన కోటబొమ్మాయిలో ప్రజల కోసం ఈ రోజు అంకితం చేస్తూ ఈ కార్యక్రమం చేశాం. ఎంతో ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చిన్నాన్న చెప్పారు. కోటబొమ్మాలి మండలం అనంటే కింజరాపు కుటుంబానికి కేవలం రాజకీయంగా ఉన్నటువంటి అనుబంధం కాదు, ఏదో ఓట్లతో ఉన్నటువంటి అనుబంధం కాదు, పదవులతో ఉన్నటువంటి అనుబంధం కాదు. మా సొంత కుటుంబం ఎలాగో ఈ రోజు కోటబొమ్మాలి మండలం అలాగని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1 కాదు 2 కాదు. ఆ రోజు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు చిన్న వయసులో రాజకీయాల్లోకి వస్తే సొంత బిడ్డలాగా ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించినటువంటి ఘనత మన మండలం తాలూకు శక్తి అనేది కూడా తెలియజేస్తున్నాను. ఆ శక్తి ఈ రోజు వరకు కొనసాగించారు. కోటబొమ్మాలి మండలం తాలూకా శక్తి అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎంపీగా గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. అది ఈ కోటబొమ్మాలి మండలం తాలూకా గొప్పతనం. ఎంత ఆశీర్వాదం మీరందరూ కూడా మాకు చేసి ఇచ్చిన తర్వాత మండలాన్ని జిల్లాలో రాష్ట్రంలోనే ఒక మోడల్ మండలంగా తయారు చేయాలన్నది మా ఇద్దరి తాలూకా ఆలోచన.